I built a strong base, something to myself that nobody can shake it. I know you make a lot of money. How do you manage your money? ఇది మీరు ఎవ్వరు నమ్మరు, నేను ఒక్క రూపాయి అనకేలేదు. You're everywhere on YouTube, Instagram. నాకు మా అమ్మకి మేజర్ క్లాష్ అయ్యేది ఇక్కడే. Where do you spend, Nikhil? నాకు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇష్టం జీరో. ఇది నా ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ ఇచ్చాడు నాకు ఈ వాచ్. ఇది బెంగళూరు చర్చ్ స్ట్రీట్ లో 150 రూపీస్ కి తీసుకున్నాను. మహాతల్లి అని ఒక వ్యక్తికి ఐ మెసేజ్ కట్ టు నెక్స్ట్ డే ఐ కేమ్ టు ద సేమ్ ఆఫీస్ విచ్ ఐఎమ్ సిట్టింగ్ 9 years later, విచ్ ఇస్ తమాడా మీడియా. మంచు లక్ష్మి గారు మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ఇట్ వాస్ మై ఫస్ట్ బిగ్ వీడియో. ఐ పోస్టెడ్ అ ప్రోమో, మంచు లక్ష్మి గారు రీషేర్. కట్ ఇట్ వెంట్ టు 3 million. దట్ వాస్ ద చేంజింగ్ మూమెంట్. లక్ష్మక్క అవని, నిహారిక గారు అవని, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళతో అదట వీళ్ళతో ఇదట అని అన్నా సరే ఒక తమ్ముడిలాగా ట్రీట్ చేసి నన్ను అర్థం చేసుకొని, సోషల్ మీడియా అంటే ఇంతే, వాళ్ళు పట్టించుకోకుండా నాకు నచ్చ చెప్పి దే మేడ్ మీ ఫైన్. అది వాళ్ళ పెద్దతనం. చూసేవాడికి మనం ఎందుకు పూర్తిగా నచ్చాలి? నీకే నువ్వు నచ్చట్లేదే కంప్లీట్ గా, మరి వాళ్ళకి ఎందుకు నచ్చాలి? Content creation, hosting, movie. How are you managing it? People say passion అంటారు కానీ ఆఫ్టర్ అ పాయింట్ ఇట్స్ నాట్ ప్యాషన్, ఇట్స్ అ సర్వైవల్ గేమ్. ప్యాషన్ 100% ఇష్టం ఉంటుంది, బట్ నీకు అది డ్రైవ్ చేయదు నీ లైఫ్. పోస్ట్ కి ఒక 40,000 లైక్లు ఉంటాయి, కానీ వచ్చిన 8 కామెంట్లే మనకి పర్సెప్షన్ క్రియేట్ చేస్తాయి. డస్ ఇట్ బాదర్ యూ? I think I've passed that stage, Anusha. I built a strong base, something to myself that nobody can shake it. లైఫ్ స్టిల్ చాలా ఉంది అనుషా, చాలా చేయాలి, పరిగెడుతూనే ఉండాలి రోజు. కీప్ యువర్ మైండ్ ఆక్యుపైడ్. ఏదో బుక్స్ చదువు, టాక్ టు పీపుల్. ఖాళీగా అయితే ఉంది. టుక్ అ ఫ్లైట్ అండ్ ఐ వెంట్ టు మయామి. నేను ఒక్కని అందరిని వదిలేసి ఒక హాస్టల్ బుక్ చేసుకున్నాను. నాతో పాటు ఒక 10 మంది ఉన్నారు, మళ్ళీ ఒక్కొక్కరు బిలియనియర్స్. అండ్ ఐ వాస్ విత్ దెమ్ ఫర్ 3 days. ఆఫ్టర్ దాట్ ఐ రియలైజ్డ్ అసలు ఏం చేస్తున్నాం మన లైఫ్ లో. ప్రపంచం బయట ఎక్స్పోజర్ కానీ, బయట ఉన్న ఇది కానీ చాలా డిఫరెంట్ ఉంది. నువ్వు బార్డర్ దాటి వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ కి ఓకే దిస్ ఇస్ హౌ ద వరల్డ్ ఇస్. మయామి వెళ్ళక్కర్లేదు, యూ కెన్ గో టు అ స్మాల్ ప్లేస్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ఇట్ ఇస్. ట్రావెల్ ఇస్ సంథింగ్ దట్ ఐ డిసైడెడ్ బిఫోర్ ఐ డై ఐ హ్యావ్ టు ట్రావెల్. ఐ రియలీ వాంట్ టు బీ హ్యాపీ. దట్ ఈస్ మై ఎండ్ గోల్. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ. నా పేరు అనూష. యూజువలీ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూపించడానికని ప్రేమమాలిని గారిని పిలవడం జరిగిందండి. హోస్టింగ్ లో కూడా చాలా నేర్చుకుంటాం ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఈరోజు కొంచెం ఫన్ ఎలిమెంట్, కొంచెం న్యూ ఏజ్ కాంటెంట్ క్రియేషన్ చేస్తున్న వాళ్ళు అని నిఖిల్ని తీసుకురావడం జరిగింది. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, చాలా ఇన్హిబిషన్స్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ తో చాలా చేయడం ఆపేస్తాం. హౌ ఈస్ హీ ఓవర్కమింగ్ అండ్ లైక్ వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ విత్ కాంటెంట్ క్రియేషన్ అన్నది ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. స్టే ట్యూన్డ్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్ గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్ కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? కొంచెం ఫన్ సెగ్మెంట్లోనే. అండ్ ఇంకొక విషయం మీకు తెలిసింది ఏంటి అంటే, అంటే టాలీవుడ్ సైడ్లో ఉన్న వాళ్ళు, అటు సైడ్ ఉన్న వాళ్ళు, కాంటెంట్ క్రియేషన్ స్పేస్లో ఉన్న వాళ్ళని ప్రైమరీగా తీసుకొచ్చేది టు షో దేర్ అదర్ సైడ్, విచ్ మీన్స్ దట్ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈ క్రియేటివ్ సైడ్లో ఉండాలంటే కొంచెం ఇంటలెక్ట్ విల్ బీ హై అని చెప్పి. సో ఐ బిన్ ఆస్కింగ్ నిఖిల్ టు డూ దిస్ బికాస్ నిఖిల్ హ్యాస్ నెవర్ బిన్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కెమెరా. సో అందుకని నిఖిల్ ఇన్వైట్ చేయడం జరిగింది ఈరోజు. నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎనీ టైమ్. ఎందుకంత ఇన్హిబిషన్స్? ఎందుకు? వై డు యు హావ్ ఇన్హిబిషన్స్? ఇన్హిబిషన్స్ అని ఏం లేదు. ఇట్స్ బీన్ అ వైల్. నో, ఐ వాజ్ ఆల్వేస్ అట్ సైడ్ నుంచి కూర్చొని అలవాటు అయిపోయింది. గబుక్మని ఏముంది, ఇంకా లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి, అప్పుడు మాట్లాడదాంలే అన్న జోన్ లో ఉంటా ప్రస్తుతానికి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కానీ డిడ్ యూ సీ దట్, అంటే బికాస్ ఐ థింక్ ద హోల్ కాన్వర్సేషన్ ఇస్ దట్, అంటే కాంటెంట్ క్రియేషన్ కొంచెం నేను కూడా నాట్ యాజ్ లాంగ్ యాజ్ యూ బిన్ డూయింగ్ ఇట్, బట్ ఒక 2 years నుంచి చేస్తున్నాను కాబట్టి వైరల్ అంటే ఎంత కన్విక్షన్ తోటి చెప్తే, అంటే వేర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్, లేదంటే మనం ఏం చేసాం లైఫ్ లో కంటే ఎంత కన్విక్షన్ తో చెప్తే అంత సాలిడ్ గా జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు దేర్ నో మోర్ దట్ వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, ఇది లేదు కదా ఇంకా. దెన్ వై యూ అచీవ్డ్ సో మచ్ మ్యాన్? Really, did I? Yeah, I still feel, I don't know. I'm like, see, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ముందు జనరేషన్ చూసుకుందాం. డూడ్, వాట్ ఆర్ దే డూయింగ్? లైక్ వెన్ దే ఆర్ 21K, దే అంటే వాళ్ళు 21 ఏజ్కే
26-27లో మనం ఏం చేసాం వాళ్ళు చేసేస్తున్నారు. సో నాకు 29 ఇప్పుడు వాళ్ళని చూసి ఐ ఫీల్ ఇంకా జీవితంలో మనం ఏదో ఒకటి చేయాలి, ఇంకా లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి అని ఒక జోన్ లో పడుతూ ఉంటా. అండ్ ఐ ఆల్సో ఫీల్ బోల్డ్. ఇట్స్ లైక్ కాంటెంట్ ఈస్ ఎవ్రీవేర్, లైక్ ఇట్స్ ఎవ్రీవేర్. నువ్వు ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ బ్రో. అంటే ఇప్పుడు ఇంకా స్ట్రగుల్స్ చెప్పుకొని ఇంకా నేను ఇది చేస్తాను అది చేస్తానంటే ఇట్స్ గాన్. నువ్వు ఏంటి ఆన్ కెమెరా నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత రీచ్ వచ్చింది, ఈ జోన్ లో ఉన్నారు ఇప్పుడు అందరూ, అంతే. అయితే ఒక్క క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు పాడ్కాస్ట్, బికాస్ యూ డూ పాడ్కాస్ట్ అండ్ Correct. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ జాబ్ విత్ ద రీసెంట్ ఎపిసోడ్స్. అంటే ఐ థింక్ యూఆర్ ట్యాపింగ్ ఇన్ టు కొంచెం డీపర్ లేయర్స్ ఆఫ్ ద పీపుల్. Yeah. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ దోస్. సో గుడ్ జాబ్ విత్ దట్. థ్యాంక్ యూ. పాడ్కాస్ట్ ఎదురుగా కూర్చున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ యూజువలీ? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం తెద్దాం, ఏమేం మాట్లాడిద్దాం అన్నట్టు హౌ డు యూ ప్రెప్ యువర్ సెల్ఫ్? పెద్దగా ప్రిపరేషన్ ఏముండదు, బట్ వన్ థింగ్ ఈజ్ ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఆన్ మై కౌచ్ ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ వాళ్ళతో ఉన్నది కాబట్టే యూ టేక్ ఎనీ గెస్ట్, దే గో అ మైల్ ఎక్స్ట్రా అండ్ దే స్పీక్. ఆ ఒక్క అడుగు ఎక్స్ట్రా వేస్తారు బికాజ్ ఇట్స్ నిఖిల్. ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకుంటూ అండ్ వాళ్ళని ఎక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఐ విల్ మెయింటైన్ దట్ యునో రెస్పెక్ట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ ఏం కావాలి అనుకోకుండా ఐ విల్ గివ్ దెమ్ దెర్ స్పేస్. ఐ విల్ లెట్, ఫస్ట్ లో నాకు తెలియలేదు ఎలా చేయాలి, ఐ వాజ్ ఆల్సో లెర్నింగ్. ఇప్పుడు ఐ గివ్ దెమ్ దేర్ స్పేస్, లెట్ దెమ్ టాక్. దాన్ని బట్టి ఐ విల్ లిసన్ అండ్ డిపెండింగ్ ఆన్ వాట్ దే విల్ సే మై క్వశ్చన్స్ విల్ బి ఆపోజిట్ గా వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటా. దిస్ ఇస్ హౌ ఐ యూజువలీ ప్లాన్, అంతే. సో లెట్స్ టాక్ అబౌట్ ద జర్నీ. ఓకే, అంటే ఓకే ఫస్ట్ ఎవరు వింటారు, బోరింగ్ ఇట్ ఇస్. ఏం కాదు. సో ఇది చెప్తాను, హౌ నేను ఇప్పుడు గెస్ట్ కూర్చున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు తీసుకొచ్చామన్న ఆబ్జెక్టివ్ నాకు క్లియర్ గా ఉంటుంది. సాలిడ్ గా విత్ యూ నా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, కాంటెంట్ క్రియేషన్ స్పేస్ లో యూ మేడ్ ఇట్ బిగ్ బ్రో, దట్ ఈస్ గివెన్. ఓకే, యూఆర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ బికాస్ ఐవ్ సీన్ యూ అ కపుల్ ఆఫ్ టైమ్స్. అంటే కన్సిస్టెంట్ గా ఇప్పుడు ఇక్కడ ఉంటూ మళ్ళీ తర్వాత ఇంకొక షూట్కి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంకేదో ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇట్స్ నాట్ ఈజీ. నేను 2 కాన్వర్సేషన్ చేసిన తర్వాత ఈవినింగ్ వెళ్ళేసరికి ఐమ్ లైక్ డన్, ఇంకా నాకు మనుషులు చుట్టుపక్కల ఉండదు టైప్లో అని. ఇట్స్ నాట్ ఈజీ టు కన్సిస్టెంట్లీ బీ ఆన్ కెమెరా, బీ అరౌండ్ పీపుల్. అండ్ ఈ కాన్వర్సేషన్స్ మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో చూసి ఇది బాగానే ఉంది ఇది బాగాలేదని చెప్పడం ఈజీయే, కాకపోతే కూర్చొని ఆ మెంటల్ డ్రెయిన్ అన్నది నాకు ఐ అండర్స్టాండ్ ఇట్. ఎందుకంటే అవతల వాళ్ళతో అంత ఇంటెన్స్ కాన్వర్సేషన్ చేస్తే నార్మల్గా ఫ్రెండ్స్ తోటి ఒక 5-6 అవర్స్ చిల్ అయితే ఎంత మెంటలీ డ్రెయిన్ అవుతామో, ఇక్కడ 1 అవర్ కాన్వర్సేషన్ అంత డ్రెయిన్ అవుతాం నా ఒపీనియన్. సో ఐ రియలీ అప్రిషియేట్ ద హసిల్ దట్ యూ పుట్ ఇన్, ద ఎఫర్ట్స్ దట్ యూ పుట్ ఇన్, డిస్పైట్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఐ నో దట్ కాన్స్టెంట్ థింకింగ్ అనేది అందరికీ ఉంటుంది. కొంచెం లెవెల్స్ ఇటు అటుగా ఉన్నా అందరం ఆలోచిస్తాం. అంటే ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే అవన్నీ ఆలోచిస్తాం. అది పక్కన పెడితే విల్ టాక్ అబౌట్ యువర్ జర్నీ. బికాస్ ఇప్పుడు మీరు అన్నట్టు 21-20కి చాలా మంది, ఇప్పుడు ఒకప్పుడు యావరేజ్ ఏజ్ 30 ఉండే చాలా న్యూ స్టార్టప్స్లోని, మొన్నటి వరకు 25 ఉంది, ఇప్పుడు 21 ఇస్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అండ్ వాళ్ళు, నేను ఇప్పుడు 30కి ఐఎమ్ డూయింగ్ లైక్ అ జాబ్ అండ్ కాంటెంట్ క్రియేషన్, 21కి ఫ్రీలాన్సింగ్ జాబ్లు, ఫుల్ టైం జాబ్ ఉంటూ ఇంటర్న్షిప్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ జాబ్లు ఇలా చాలా మంది చేస్తున్నారు. సో వాళ్ళకి ఐ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ జర్నీ హ్యాస్ బిన్. సో అది నా ఆబ్జెక్టివ్, అది క్లియర్ గా చెప్పేస్తున్నాను. సో టెల్ మీ వేర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. 2015 ఐ స్టార్టెడ్ కాలేజ్, గీతంలో చదువుకున్నా, వైజాగ్. సో ఫ్యామిలీ అప్పటికే హైదరాబాద్ మూవ్ అయ్యారు. ఆన్ అండ్ ఆఫ్ ఐ యూస్ టు టేక్ అ బస్, కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చి ఊరికే మమ్మీ వాళ్ళతో 1 వీక్ ఉండి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయేవాడిని. కాలేజ్లో యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అవి బాగా చేసేవాడిని. సింగింగ్ అని, ఆడిషన్స్ ఇవ్వడం, లేదా కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, దాని తర్వాత పాడడం, ఫ్లాష్ మాబులు చేయడం. ఐ వాజ్ ఆల్వేస్ యాక్టివ్. కట్ టు 2018 వెన్ ఐ గాట్ కాన్వకేషన్. ఐ డోంట్ ఈవెన్ కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ఇలాగే సేమ్ ఆఫీసులకి, అంటే ఎవరైనా ఆఫీసులకి ఏమని వెళ్తారు అంటే, ఐఎమ్ ఆస్కింగ్ యూ, జాబ్ ఆఫీసులకి ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బీ ఆన్ స్క్రీన్, హౌ డు యూ గో ఫర్ అన్ ఆడిషన్? అంటే దేనికోసం వెళ్తావు? యాక్టింగ్ కోసం వెళ్తావు, ఓకేనా? ఎవరైనా ఆఫీసుల చుట్టూ యాక్టింగ్ కోసము ఆడిషన్, క్యారెక్టర్ ఇస్తారా అని తిరిగేవారు. మనం అలా కాదు. నాకు యాంకరింగ్ అంటే ఇష్టం. సో నేను ఆఫీసుల చుట్టూ ఎక్కడైనా యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చేద్దామా, యాంకరింగ్ చేయాలి, ఎలా వెళ్ళాలో తెలియదు, అలా తిరిగేవాడిని. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అన్న దగ్గర
ఐ వాజ్ నాట్ ఎర్నింగ్. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఆల్మోస్ట్ 2016-17 అప్పుడు మాట్లాడుతున్నా, 8-9 years 8-9 years ago, 9 ఏళ్ళ క్రితం. సో అన్న షూస్ తీసుకొని, మమ్మీ నాకు ఏదైనా షర్ట్, అప్పట్లో ఉన్న ది బెస్ట్ షర్ట్ జీన్స్ వేసుకొని, షేర్ ఆటో పట్టుకొని జూబ్లీహిల్స్ చెట్టు తిరగడమే. తిరిగేసి ఆఫీసులకి వెళ్ళి రెజ్యూమే పట్టుకొని, ఎట్లా ఉండేదంటే యాక్టింగ్గా అందరూ యాక్టింగ్ అనుకునేవారు కాదు. నేను వెళ్ళింది ఆడిషన్ చేయడానికి, ఏమైనా యాంకరింగ్ స్కోప్ ఉంటుందా అని. సో ఐ వాజ్ లైక్ లేదు. ఫస్ట్ థింగ్ అంటే ఇది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ, ఫస్ట్ థింగ్ దే యూస్ టు ఆస్క్ మీ, లేదంటే అబ్బాయిలకి మాకేం లేదు, వీఆర్ లుకింగ్ ఫర్ విమెన్. అమ్మాయిలు, ఐ వాజ్ 20, అమ్మాయిలే కావాలి, ఇట్లా మాకు వీ డోంట్ హ్యావ్ ఇది. సరే కట్టు, స్టిల్ నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఒక రెజ్యూమే, నేను ఏం పెట్టుకునేవాడిని రెజ్యూమేలో, నేను కాలేజ్లో ఏమేమి చేశానో అవన్నీ రెజ్యూమ్లో పెట్టుకొని నేను ఒకటి తయారు చేసుకొని ఇలా. సరే ఇలా కాదు అని చెప్పి, ఫేస్బుక్ వాజ్ ద ఓన్లీ మీడియం ఇఫ్ ఐ రిమెంబర్. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, బట్ ఇట్ వాజ్ నాట్ దట్ యాక్టివ్. ఫేస్బుక్ ఉంది, అంతా ఫేస్బుక్లోనే ఉండేది. యాహూ ఉండిందా, ఫేస్బుక్ మెసెంజర్ వాజ్ ద మీడియం టు అప్రోచ్ టు ఎనీబడి. జీమెయిల్ కూడా అంత యూజ్ చేసే వాళ్ళం కాదు. దెర్ వాజ్ యాహూ, జీమెయిల్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. సో ఫేస్బుక్ మెసెంజర్ ఓపెన్ చేసి మహాతల్లి అని ఒక వ్యక్తికి ఐ మెసేజ్డ్ సేయింగ్, I can send you the screenshot, I still have the message. ఎప్పుడో నేను 9 ఏళ్ళ క్రితం పెట్టింది. హాయ్, దిస్ ఇస్ సో అండ్ సో నిఖిల్, ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్, ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు దిస్, లెట్ మీ నో హౌ ఐ కెన్ ప్రొసీడ్ అని చెప్పి జానుకు ఒక స్వీట్ మెసేజ్ పెట్టా, వచ్చిరాని ఇంగ్లీష్లో అప్పట్లో పెడితే. దెన్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ జాన్వి రిప్లైడ్ సెయింగ్, హాయ్ బ్రో, వాట్ ఎవర్ దిస్ ఇస్ యూ కమ్ టు ఆఫీస్ ఇట్లా అని చెప్పి. కట్ టు నెక్స్ట్ డే, I came to the same office which I'm sitting 9 years later, which is Tamada Media. Tamada Media ఆఫీస్కి వస్తే, then there was Gautami, there was Natasha. People who watched Mahatali videos can relate. There was Ganesh, there was Jones, there was Karthik Sabrish. All these people were there in office. Cut to Rahul Saidi. So then I entered. Aro Janvi was there. Aro Janvi undindi office lo. Then it was easy for me. హే, నేను ఇలా మెసేజ్ చేశాను, ఇది అది అని చెప్తే, దెన్ హెచ్ఆర్కి జాను పరిచయం చేసింది. కట్ రాహుల్ కేమ్ ఇన్ టు ద ఆఫీస్ అండ్ రాహుల్ కాల్డ్ మీ ఇన్సైడ్. దెన్ రాహుల్ ఆస్క్డ్ మీ, ఇట్లా ఏడీ కింద వర్క్ చేస్తారా? ద థింగ్ ఈజ్, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ స్కూల్. ఐ స్పీక్ కొద్ది గొప్ప గుడ్ ఇంగ్లీష్. ఐ నో ఐఎమ్ ఎడ్యుకేటెడ్. అమ్మ బాగా చదివించారు. టింపనీ స్కూల్లో చదువుకున్నా, గీతం యూనివర్సిటీలో అకౌంట్స్ చేసా, బీకామ్ ఆనర్స్ చదువుకున్నా. I have good communication skills, I have good tech, ఇదంతా. సో అదంతా రాహుల్ రెజ్యూమేలో చూసి, ఓకే సో అండ్ సో యూ హ్యావ్ టు జాయిన్ చేసుకున్న తర్వాత రోజు మార్నింగ్ లేకుండా ఐ వాస్ ఫుల్ ఎక్సైటెడ్. పొద్దున్నే 8 o'clock, ఇది నేను జాయిన్ అయింది ఇంట్లో చెప్పలా. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, చిన్న పని మీద ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాను, అబద్ధం చెప్పుకుంటూ ఇలా మొత్తానికి ఇలా వారం రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఫింగర్ ప్రింట్ పెట్టడం, అప్పట్లో ఉందా లేదా ఐ డోంట్ నో, సైన్ చేయడం వెళ్ళడం. అప్పటికి హారిక జాయిన్ అయింది ఆఫీస్లో. 1 month Dev30 స్టార్టెడ్. ఇట్ వాజ్ జస్ట్ నాట్ ఈవెన్ 1 month, 20 days అనుకుంటా. 20 days Dev30 స్టార్టెడ్. అలాగా ఆఫీస్కి వెళ్ళడం, కానీ పనే ఉండేది కాదు నాకు. పనే ఉండకపోతే దెన్ వన్ ఫైన్ డే జానుకి ఎవరు ఆర్టిస్ట్ రాలేదు. షీ వాజ్ లుకింగ్ ఫర్ సమ్. దెన్ షీ కాల్డ్ మీ, నీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్ట్ చేద్దాం, ఇది అది. ఓకే కూల్. అంతే. దట్ was the first time I entered their space. అక్కడ నుంచి I started. That is రెండు పాయింట్లు ఇక్కడ. సారీ టు ఇంటరప్ట్ యూ. యాక్చువల్లీ 3. ఒకటి, I have also passed out from Tempany. Oh, CBSE ICSE? ICSE. Nice. Which year have you passed out? 2012 అయితే. Hey, not even 12, 10. 10 I don't know, my sister passed out in the same batch. Avuna? నేను 2008. You know Miss acha okay. Annie Cherian. Yes absolutely. సో ఇక్కడ 2 పాయింట్లు. సి వన్ థింగ్ ఇస్, ఈ మెసేజ్లు పెట్టడం అన్నది ఐ హావ్ సీన్ దిస్ కామనాలిటీ ఇన్ అ లాట్ ఆఫ్ పీపుల్. మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే ఆపర్చునిటీ మనకు వస్తుంది, ఒక రోజు టైం బాగుంటే వస్తుంది, ఇది అది అని కూర్చోకుండా మెసేజ్లు పెట్టడం అన్నది, ఐ థింక్ ఐ ఆల్సో రిలేట్ టు యూ ఇస్ దట్ నా ఇన్స్టాగ్రామే నా లింక్డ్ఇన్ ఇప్పుడు అంతే కదా. లెఫ్ట్ రైట్ సెంటర్ మెసేజ్లు పెడుతూనే ఉండడం అందరికి, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి. జస్ట్ ఏంటి అంటే నెట్వర్కింగ్ అని అంటారు కదా, అదేదో వెళ్ళి ఏదో హైటీలోని పార్టిసిపేట్ చేయడం ఇస్ నాట్ నెట్వర్కింగ్. లెఫ్ట్ రైట్ సెంటర్ మెసేజ్లు పెట్టడమే అందరికి.
రెండోది వెన్ జాన్వి ఆస్క్డ్ యూ టు కమ్ ఆన్ కెమెరా టు సపోర్ట్ హర్, యూ డి నాట్ సే నో. అంటే ఆపర్చునిటీస్ అన్నవి ఏమైనా మన వైపు వస్తే దాన్ని హౌ టు ఆప్టిమైజ్ ఇట్ అన్నది ఒకటి. సి దీస్ ఆర్ లెర్నింగ్స్. నేను సమ్మరైజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాంట్రాస్ట్ మాట్లాడుకుందాం ఇప్పుడు. అక్కడి నుంచి ఇక్కడికి కాంట్రాస్ట్ 9 years later, వాట్ వాస్ దట్ వన్ థింగ్ అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు పివటల్ మూమెంట్ అన్నది వాట్ వాజ్ ఇట్ నిఖిల్? పివటల్ మూమెంట్ అంటే, సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే స్టార్ట్ అయింది మహాతల్లిలో. ఐ డిడ్ ఫర్ ఆల్మోస్ట్ బాగానే సంవత్సరంన్నర వరకు. ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ ఎవ్రీ వీడియో, ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీడియో ఐ వాజ్ దేర్. ఇన్స్టాగ్రామ్ స్టార్టెడ్ గ్రోయింగ్, పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్, ఇదంతా జరుగుతుంది సైమల్టేనియస్ గా. బట్ దెన్ సాయిదీప్ కేమ్ అండ్ హీ సెడ్, I think he still has that video. I did an audition for Saidip room lo path office lo I did an audition for stand up comedy chesa. Then I was like, but I was not interested. Then I was like, sare ledu, I want to do start something. I was na interest TV lo ellali because I watched growing up Pradeep Machraj garu avani, leda Srimukhi garu avani, leda Anasuya garu avani, leda Sumakka avani, వీళ్ళందరినీ చూస్తూ పెరిగి ఐ వాంట్ టు బీ అన్ యాంకర్ అని ఫిక్స్ అయిపోయింది మైండ్లో. దాని తర్వాత ఇలా కాదు యూట్యూబ్ స్టార్ట్ చేయించారు. ఐ వాజ్ లీస్ట్ ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ లేకుండా స్టార్ట్ అయిన తర్వాత, బట్ వన్ ఫైన్ డే కాస్కో స్టార్ట్ అయిన తర్వాత ద పివటల్ మూమెంట్ ఇస్ వెన్ సడన్లీ తమడా గెట్స్ అ కాల్ ఫ్రమ్ అ లేడీ హూ ఇస్ నేమ్డ్ ఎస్ మంచు లక్ష్మి. ఓకే, తమడాకి మంచు లక్ష్మి గారి మేనేజర్ నుంచి కాల్ వచ్చింది ఆస్కింగ్, ఈ సో అండ్ సో అబ్బాయి వీ వాంట్ టు షూట్ అ వీడియో, ఇట్స్ అ కొలాబ్ విత్ లక్ష్మీ మంచు గారు, విల్ హీ బీ ఇంట్రెస్టెడ్? ఇట్స్ అ బార్టర్ బేసిస్. బాగా గుర్తు. షీ డిడ్ అ షో కాల్డ్ ఫీట్ అప్ విత్ ద స్టార్స్. ఇట్స్ అ బెడ్ పైజామా సెటప్. దానికి ఇట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ వీడియో. ఇది ఎప్పుడు నేను 6 ఏళ్ళ క్రితం స్టోరీ చెప్తున్నా. ఫస్ట్ బిగ్ వీడియో. అండ్ ఐ వాజ్ షేకింగ్. I went to మంచు లక్ష్మి గారు హౌస్. 6-7 years ఏంటి ఇంకా ముందే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వి షాట్ అ వీడియో కాల్ విచ్ ఇస్ కాల్డ్ ఇస్ మేకప్ ఛాలెంజ్. ఇట్స్ స్టిల్ ఆన్ మై ఫీడ్. మేకప్ ఛాలెంజ్ అని చేసిన తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ సెలబ్రిటీ టు పోస్ట్ సంథింగ్ ఆన్ హర్ ప్రొఫైల్ యాజ్ అ వీడియో. అప్పుడు రీల్స్ ఆప్షన్స్ లేదు మాకు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ఉండేది, ఒక స్టోరీ ఉండేది, అండ్ 10,000 followers దాటితేనే యూ వేర్ ఎలిజిబుల్ ఫర్ అ స్వైప్ అప్ లింక్. సో 10K వాజ్ మై ఫస్ట్ టార్గెట్ టు ప్రమోట్ మై ఓన్ వీడియో. లేదంటే ఐ కాంట్ పుట్ అ స్వైప్ అప్. తర్వాత ఒక వీడియో పోస్ట్, ఒక ఇన్స్టాగ్రామ్ IGTV లైవ్. దెర్ వాజ్ నో లైవ్ ఆల్సో, దెర్ వాజ్ వన్ స్టోరీ. సో ఐ పోస్టెడ్ అ ప్రోమో. మంచు లక్ష్మి గారు రీషేర్ అండ్ షీ కామెంటెడ్ ఇట్లా సో అండ్ సో. ఆ రోజు షూట్ చేసిన తర్వాత కట్ ఇట్ వెంట్ టు 3 million. కట్ 3 million అప్పట్లో అంటే అప్పట్లో 3 million అసలు ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్. ఒక సినిమాకి ట్రైలర్ కి వ్యూస్ వచ్చినంత గొప్ప 3 million వ్యూసా మేకప్ ఛాలెంజ్. ఇట్ వాస్ క్రేజీ. దెన్ ద ఎంటైర్ ఇండస్ట్రీ సా, ఓకే ఇది నాన్ ఫిక్షన్ లో ఒక యూట్యూబ్ ఒక అబ్బాయి వచ్చి చేస్తున్నాడు, ఇది జరిగిందని ఎవ్రీబడి కొట్టున్నారు. దట్ వాస్ ద చేంజింగ్ మూమెంట్ ఫర్ మీ. అమేజింగ్. You were what, 22, 23 then? 22. Intimidating గా అనిపించలేదా? ఇంటిమిడేటింగ్ ఇచ్చ బాబోయ్, చాలా భయం వేసింది నాకు. అంటే ఇట్ వాజ్ భయం. అంటే ఫస్ట్ వీడియో కదా, నాకు ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ఐ వాజ్ ఆల్ అలోన్. 2 క్యామ్, ఎప్పుడు ఎంత టైం ఇస్తారో తెలియదు. 10 నిమిషాలు స్లాట్ ఉంటుంది, 15 నిమిషాలు. ది బెస్ట్ ఐ కెన్ డూ వచ్చేసా. బట్ ఐ థింక్ పీపుల్, జనాలకి ఏంటంటే కొంతమందిని చూస్తే వీళ్ళిది అని ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోద్ది. నాకు సేమ్ ఒపీనియన్ మంచు లక్ష్మి గారి మీద ఉండింది. అమ్మో ఈవిడ అంటే తిట్టేస్తారు, ఈవిడ ఇలా షీఈ్ వెరీ యాంగ్రీ, ఆవిడకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనుకున్నా. బట్ నా బిగ్గెస్ట్ ఐ ఓపెనర్ ఏంటంటే వెన్ యూ మీట్ అ పర్సన్ అండ్ యూ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ దెమ్, దే ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్. సోషల్ మీడియాలో ఒక మనిషి గురించి చూసింది, ఒక మనిషి గురించి వినింది అక్షరాల అబద్ధం. ఆ మనిషిని కలిసేంత వరకు నీకు తెలియదు. అది నాకు ఒక బిగ్గెస్ట్ ఐ ఓపెనర్ వెన్ ఐ మెట్ మంచు లక్ష్మి గారు. అండ్ ఆ రోజు నా బర్త్డే అంతా అయిపోయిన తర్వాత, సారీ, నా ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. దెన్ ద PA కమ్స్ అండ్ గివ్స్ మీ అ కప్ కేక్
సెయింగ్ వి విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. వెరీ స్వీట్. ఆవిడకి తెలియదు నా బర్త్డే అని, ఏమీ తెలియదు. దట్ వాస్ ద స్వీటెస్ట్. జస్ట్ నాకు 22 ఏళ్ళు అనుష, 22 ఏళ్ళు అప్పుడు మంచులక్ష్మి గారి దగ్గర నుంచి జీవితంలో మనం ఏదో అప్పుడే హౌ విల్ ఐ ఫీల్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ ఆ ఏజ్లో 22. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇంటిమిడేషన్ దీని గురించి. అంటే లైక్ యూ సెట్ పర్సెప్షన్ అన్నది చూసేవాళ్ళు, వీడియోలు చూసే వాళ్ళందరికీ ఒక పర్సెప్షన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఇది వాళ్ళది, అంటే ఇట్ లుక్స్ నార్మల్. మొన్న నేను రీసెంట్గా జయప్రకాష్ నారాయణ గారితో పాడ్కాస్ట్ చేశాను. నాకు ఎంటైర్ 2 hours ఆఫ్ షూట్ నాకు మైండ్లోని యామ్ ఐ ఈవెన్ డిజర్వింగ్ టు సిట్ హియర్ వాజ్ మై క్వశ్చన్. ఎందుకంటే అతను అంత సాధించి నేను అతను అడిగేది ఏంటి అసలు, నేను వాట్ ఐ టైప్లో ఒక ఇంట్రోస్పెక్షన్ అవుతుండేది. అండ్ యూ కీప్ గోయింగ్ అరౌండ్, అంటే మీటింగ్ దీస్ పీపుల్, హ్యావింగ్ కాన్వర్సేషన్స్ విత్ దీస్ పీపుల్. అండ్ ఐఎమ్ 30 when ఐఎమ్ డూయింగ్ దిస్. When you're 20, 23 అంటే అసలు ఐ కెన్ ఇమాజిన్ వాట్ యూ మస్ట్ బి గోయింగ్ త్రూ. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? ఎందుకంటే ఇవన్నీ ఏంటి అంటే జనాలు, అంటే రైట్లీ సో, నేను చూసేటప్పుడు నేను వాడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అవన్నీ నేను ఆలోచించాను. చూస్తున్నప్పుడు, నేను కాంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దిస్ పర్సన్, వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటని ఎవరు ఆలోచించరు. అండ్ రైట్లీ సో, దట్ ఈస్ వై దిస్ కాన్వర్సేషన్ ఆల్సో ఇస్ దట్ జనాలకు కూడా అంటే మనం ఏం చేస్తాం అసలు బిహైండ్ ద కెమెరాస్ ఏంటి అన్నది అర్థం కావాలని అడుగుతున్నాను. హూ వాస్ ద మోస్ట్, అంటే వెళ్ళి అంటే కొంచెం భయపడి ద ఫస్ట్ టైం ఎవరైనా, అంటే లక్ష్మీ మంచు గారి తర్వాత దట్ యు మెట్ సంబడి హూ వాజ్ రియలీ బిగ్ బియాండ్, అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ అసలు నేను తట్టుకోలేను టైప్లో అన్నట్టు ఎవరు అనిపించింది నెక్స్ట్? ఐ వాజ్ నాట్ ఇంటిమిడేటెడ్, ఐ వాజ్ లిటిల్ shaky when I was doing an interview with Nag sir and Chaitanya together. It was not shaky also, it was like okay, కొంచెం కరెక్ట్గా చేయాలి కొంచెం జాగ్రత్తగా, బికాస్ ఐ వాజ్ ఇద్దరిని హ్యాండిల్ చేయాలి. ఐ హ్యావ్ టు హ్యాండిల్ నాగ్ సార్ అండ్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ చైతన్య ఆల్సో. సో ఐ వాజ్ లైక్ ఓకే, అంత కరెక్ట్గా ఉందా? ఇట్ వాజ్ లిటిల్ షేకీ బట్ ఐ ఫినిష్డ్ ఇన్ 20 minutes. దెన్ నాగ్ సార్ వాజ్ లైక్ అయిపోయింది అప్పుడే, ఇట్లా ఉండాలమ్మా, నెక్స్ట్ కూడా ఏమైనా పెడితే ఇట్లా కొంచెం పెట్టండి, షార్ట్ అండ్ స్వీట్ లో అయిపోవాలి. దట్స్ వాట్ హీ సెడ్. ఐ థింక్ 4 years back maybe, for I think బంగారు రాజు. They did a film called where Nag sir and Chaitanya did, no? It was బంగారు రాజు. వెన్ యూ సెట్ వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడం అన్నది అవతల ప్రకారం మనము ట్యూన్ అవుతూ ఉండాలి కదా. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ బీన్ రీసెంట్లీ డూయింగ్, ఇస్ దట్ మనం ఏదో వైబ్ లో వచ్చి మన వైబ్ లో వాళ్ళు ఇది అవ్వాలంటే అది ఇంపాసిబుల్. ప్రేమ మాలిని గారితో కూడా మాట్లాడినప్పుడు దిస్ సంథింగ్ దట్ ఐ ఆస్క్డ్ హర్, ఎందుకంటే మనం కొంచెం రిలేట్ అవ్వచ్చు కదా ఈ టాపిక్ కి అని. అవతల ప్రకారం హౌ డు యూ ట్యూన్ యువర్ సెల్ఫ్? నాకు అర్థమైపోద్ది వైబ్. వీళ్ళతో ఎంతవరకు ఐ కెన్ టాక్, వీళ్ళతో ఎంతవరకు వీ కెనాట్ టాక్. I can clearly understand. ఇప్పుడు కొంతమంది they have a boundary around them. ఆ బౌండరీ మించి దాటి they won't talk. And I respect that. అంతకు మించి మనం డిస్టర్బ్ కదపకూడదు వాళ్ళని. I don't want to break them here. When they walk out from my couch, I want them to be happy. అయ్యయ్యో అని బాధపడకూడదు. సో ఒక బౌండరీ ఉన్న కొంతమంది ఆ బౌండరీ దాటి వస్తారు, అప్పుడు I talk. I always respect the other person's space. నైస్. దట్ అంటే అది ఐ థింక్ లాంగ్ టర్మ్ లోనే దట్ ఈస్ వాట్ ఈస్ అ గుడ్ థింగ్ ఆల్సో. ఎందుకంటే ఏదో ఇప్పుడు లైక్ యూ సెట్ చాలా మంది పాడ్కాస్ట్లు చేయడం చాలా మంది చేస్తున్నారు, కాకపోతే కాంట్రవర్షియల్ టాపిక్. నిన్న కూడా మా ఆఫీస్లోని ఆఫీస్ బాయ్ ఏమో మీరంతా బాగానే మాట్లాడుతున్నారు మేడం, కానీ క్రింజ్ ఏం మాట్లాడలేదు, క్రింజ్ అడిగితే కాంట్రవర్షియల్ అవుతుంది. క్లీన్ కాంటెంట్ ఈస్ ఆల్వేస్ లైక్ ద ఫైనల్ లాంగ్ టర్మ్ గేమ్. అంతే కదా. ఇప్పుడు వన్ మోర్ థింగ్ ఇస్ దట్ when you choose your guests or like when you sit them down and prep them for something, viewers ని మన ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని చాలా వరకు చేస్తాము. వాట్ ఈస్ ఇట్ దట్ యూ థింక్, అంటే ఇప్పుడు యూ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్, ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఇమేజ్ అన్నది క్రియేట్ అవుతుంది. వాట్ డూ యూ థింక్ యువర్ ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ హౌ డూ యూ ప్రెప్ అరౌండ్ దట్? ఐ డోంట్ నో బ్రో, తెలీదు నాకు. ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఓన్లీ. ఒక్కోసారి ఎంతో కష్టపడి చేసిన వీడియోకి దే వోంట్ లైక్ ఇట్, ఒక్కోసారి ఊరికనే ఏదో టైం పాస్ చేసిన వీడియోకి ఆడియన్స్ విల్ లవ్ ఇట్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ 9 ఏళ్ళ నుంచి ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బిన్ ట్రయల్ అండ్ ఎర్రర్, ఎక్స్పెరిమెంట్ అంతే. దిస్ ఇస్ ద యూఎస్పీ, నాకు వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఐ స్టిల్ డోంట్ నో దేర్ పల్స్, వాళ్ళకి ఏం ఇష్టమో ఏంటో తెలీదు నాకు. సమ్ టైమ్స్ దే లైక్, సమ్ టైమ్స్ దే డోంట్ లైక్, సమ్ టైమ్స్ వాళ్ళకి కొన్ని నచ్చుతాయి. సమ్ టైమ్స్ నాకు కుకింగ్ వీడియోస్ ఇష్టం, సమ్ టైమ్స్ నేను పాడ్కాస్ట్లో చేసే ఇవి ఇష్టం, కొంతమందికి నేను పాటలు పాడితే ఇష్టం.
సో కొంతమందికి నేను హోస్టింగ్ చేస్తే ఇష్టం. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ దట్ అవుట్. పెద్దగా ప్రిపరేషన్ లేదు, ఐ గో విత్ ద ఫ్లో. But it's అంతే. good also, no? Because It's you are good. able to do all of these Ah, things. that is Not there. everybody can do all of these 100% things. I agree to that. Now what all are you doing? I saw మొన్న రీసెంట్ గా సంగీత్ టీజర్ కూడా రిలీజ్ Yes, అయింది. I'm- ఏమేం చేస్తున్నావు ఇప్పుడు? టెల్ మీ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ డూయింగ్. కాంటెంట్ క్రియేషన్, హోస్టింగ్, ఇంకా మూవీ ఇప్పుడు. ఇంకా వాట్ ఆల్ ఆర్ యు డూయింగ్? ఫస్ట్ ఐ డూయింగ్ పాడ్కాస్ట్ చేస్తున్నా, దాని తర్వాత హోస్టింగ్ చేస్తున్నా, ఈవెంట్స్ చేస్తున్నా, ఐ డిడ్ అ ఫిల్మ్, అండ్ దెన్ ఐ ఆల్సో హ్యావ్ అ లేబుల్. It's a branded, it's a clothing label, home studio, and sometimes I sing. This is what I'm comfortable. Sometimes and I also do another show, Nikhil tho Muddu Muchatlu, chumma to for the Gen Z audience and all. These are the things which I'm doing right now. It's not easy to do so much. Yeah, that is true. How are you managing it? I don't know, Anusha. ఎట్లా మేనేజ్ చేస్తున్నాను అంటే సమ్టైమ్స్ ఇప్పుడు ఒకటి చెప్తా. ఇట్స్ నాట్ లైక్ పీపుల్ సే ప్యాషన్ 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 అంటారు, కానీ ఆఫ్టర్ అ పాయింట్ ఇట్స్ నాట్ ప్యాషన్, ఇట్స్ అ సర్వైవల్ గేమ్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ 10 ఏళ్ళు, ఫస్ట్ 7-8 ఏళ్ళ తర్వాత ప్యాషన్ 100% ఇష్టం ఉంటుంది, బట్ నీకు అది డ్రైవ్ చేయదు నీ లైఫ్ని. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తానంటే ఐ డెలిగేట్ మై వర్క్. ఫస్ట్లీ నీ పని ఇంకొకటి చేస్తున్నాడంటే అది నువ్వు చేయకూడదు. సింపుల్ లాజిక్ చెప్తా. ఇఫ్ సమ్మన్ ఎల్స్ ఈస్ ఏబుల్ టు డూ యువర్ వర్క్, ఇట్ ఈస్ నాట్ యువర్ వర్క్. యూ షుడ్ డూ సంథింగ్ ఎల్స్. గుడ్ పాయింట్. అది నేను ఇప్పుడు నాకు రీసెంట్గా హిట్ అయిన పాయింట్. అండ్ పాడ్కాస్ట్ విషయంలో ఒకటి చెప్తా, బోల్డ్ మంది చేస్తా. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ నాన్ ఫిక్షన్ బ్రో. హోమ్ టూర్స్ చేసా, దాని తర్వాత బ్యాగ్ టూర్స్ చేసా, ఫ్రిడ్జ్ టూర్లు చేసా, ఐ వెంట్ ఎవ్రీథింగ్. లాక్డౌన్లో ఐ వాజ్ ఆల్ ఇన్. ఆఫ్టర్ దట్ మెనీ పీపుల్ కేమ్ ఫర్ గుడ్, చాలా మంది వచ్చారు. ఐ స్టాప్డ్ ఇట్. ఎందుకు చేయాలి నేను ఇప్పుడు అది? నేను నాలా 100 మంది చేస్తున్నారు. ఐ స్టాప్డ్ ఇట్ అంటే కాదు, ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ డన్, బోర్డ్. అంటే ఇంక చాలు, జనాలు చాలా మంది నుంచి కాంటెంట్ ఇచ్చుకుంటున్నారు. 2 పాడ్కాస్ట్ యాడ్ చేశా. ఇప్పుడు there are 100 people who are doing podcasts. Everybody with good content, with all due respect, చాలా బాగా చేస్తున్నారు. బట్ ఐ ఫీల్ ఈవెన్ దో ఐ హ్యావ్ మై ఆడియన్స్, వాళ్ళని ఎన్ని పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేస్తారు? ఇప్పుడు ఆడియన్స్కి 100 ఛానల్స్ నుంచి 100 సేమ్ కాంటెంట్ రిపీట్ అవుతూ ఉంటుంటే హౌ మచ్ విల్ అవర్ ఆడియన్స్ కన్జ్యూమ్? నీ ఛానలే చూస్తారా, నా ఛానలే చూస్తారా? ఓకే, నౌ ఐ వాంట్ డూ సంథింగ్ ఎల్స్. But I still do all this because somewhere they all love me. And they still want to see me doing interviews. నేను ఒక్క వీక్ ఆపేస్తే బయట రోడ్ మీద కలిసిన వారు, అన్న మీరు ఎందుకు ఇంటర్వ్యూలు చేయట్లేదు అని అడుగుతారు. నేను ఇప్పుడు చేస్తున్నంత వాళ్ళ కోసమే. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ దెమ్ అండ్ సమ్వేర్ టు మై సెల్ఫ్, బికాస్ దిస్ ఇస్ వాట్ నిఖిల్ ఇస్. This is what audience still want to do it. Even though tomorrow I'm doing a Hollywood film, they still want to see me as a host. Idaithe blind truth, which I always want to be, and I am someone who you want audience to remember like that. Ala start chesanu, adi eppudiki nevadalu. And coming to managing, చెప్పా కదా ఒక పాయింట్, నీ పని ఇప్పుడు నేను ఎడిట్ ఒక ఎడిటర్ ఉన్నాడు అనుకుంటే ఆ ఎడిటర్ని ఎడిట్ చేయని, నువ్వెందుకు ఎడిట్ చేస్తున్నావు? Let the makeup artist do the makeup work. It's not my problem. So I started delegating things. That is the biggest thing that right now I'm balancing. So like that I'll manage stuff. మేము ప్రైమరీగా ఆంటర్ప్రినర్స్ని తీసుకొస్తాం, తెలుసు కదా, ఎంటు మనీకి ప్రైమరీగా ఆంటర్ప్రినర్స్ని తీసుకొస్తాం. నేను యూజువలీ ఎందుకు వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాను అంటే, ఒకటి ఐ థింక్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేసుకున్న వాళ్ళది కూడా ఐ థింక్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఇట్స్ ఆంటర్ప్రినరల్ ఓన్లీ ఫ్రమ్ సమ్ యాంగిల్. సో కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, లైక్ మనీ విషయంలో ఐ నో యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, అట్లీస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. టాక్ అబౌట్ ఇట్, టెల్ మీ, గో అహెడ్. వాట్ ఇస్ యువర్ క్వశ్చన్ అబౌట్ మనీ? హౌ డు యూ మేనేజ్ యువర్ మనీ? నిజంగా చెప్పనా, గోల్స్ ఏంటి? నిజంగా చెప్పనా, ఇది మీరు ఎవ్వరు నమ్మరు, 100% చెప్తున్నా. నేను ఒక్క రూపాయి అనకేలేదు అనుష, నేను నిజంగా చెప్తున్నా. నువ్వు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇదే అక్షరాల నిజం.
ఇదేంటి నేను ఒక్క రూపాయి సేవ్ చేసుకో. యూఆర్ ఎవ్రీవేర్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. నా ఇంట్లో నాకు మా అమ్మకి మేజర్ క్లాష్ అయ్యేది ఇక్కడే. నేను ఒక్క రూపాయి సేవ్ వేర్ చేసుకో. డు యు స్పెండ్ నిఖిల్? ఎగ్జాక్ట్లీ బ్రో. అలా నాకంటూ నేను ఏం బిల్డింగ్లు కట్టలేదు, ఏమి కట్టలేదు. ఎస్టర్డే ఓన్లీ దిస్ హ్యాపెండ్ ఇన్ మై హౌస్. నేను నాకంటూ 1 రూపీ నేను సేవ్ చేసుకోలేదు. ఓకేనా? అలా అని ఏమంటారు, స్పెండ్ థ్రిఫ్ట్ కాదు నేను. అలా అయిపోతుంది అంతే. ఎవ్రీబడి థింగ్స్, ఐ మీన్ లెట్ దెమ్ థింక్, యాక్చువల్లీ నాకు ఇది లేదు. బట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ అ వెరీ గుడ్ లైఫ్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు ఏం కావాలో జీవితంలో అన్నీ ఉన్నాయి. నేను అదేం కాదు. బట్ నేను ఏం అంత వెనకేసేసుకొని అంత సేవ్ చేసుకుని అంత ఏం లేదు. కొంచెం ఉన్నాయి, ఆ కొంచెం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. ఓకే, వాట్ ఆర్ యువర్ మెటీరియలిస్టిక్ గోల్స్? అందరికీ ఉంటాయి కదా, అంటే ఈ మెటీరియలిస్టిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అ కార్ పర్సన్. జీరో. ఎక్కడ నేను సేఫ్ అయ్యో చెప్తా. ఐఎమ్ నాట్ అ కార్ పర్సన్. నాకు ఒక కార్ కావాలి అంతే. ఐఎమ్ నాట్ అ టెక్కీ పర్సన్. నాకు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇష్టం జీరో. నాకు ఇష్టం ఉండేది ఏంటంటే, ఒకప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు నథింగ్ ఇంట్రెస్ట్ మీ. మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఒకప్పుడు అన్ని ఇంట్రెస్ట్ ఉండేవి. షూస్ ఇంట్రెస్ట్ ఉండేవి, అన్నీ ఉండేవి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద నాకు జీరో ఇంట్రెస్ట్. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ ఇవాల్వ్డ్ యాజ్ అ పర్సన్. ఎందుకంటే ఇష్టంగా నాకు కొన్ని ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్ వస్తువులు అంటే ఇష్టం, అవి కొనుక్కుంటా సరదా. చిన్నప్పటి నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి. అంతే తప్ప నాకు నిజంగా మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద నాకు ఐ ఫీల్ దే ఆర్ నాట్ పర్మనెంట్. ఐ రియలీ ఫీల్ దే ఆర్ నాట్ పర్మనెంట్. చాలా పోగొట్టేస్తూ ఉంటా. ఐఎమ్ వెరీ ఫిజిటివ్. చాలా పోగొట్టేస్తుంటా, మర్చిపోతా, వదిలేస్తా. వీళ్ళు వాళ్ళు నాకు తెచ్చిస్తే ఇది ఎక్కడ మర్చిపో, జిమ్లో అద్దాలు మర్చిపో, ఇట్లా. సో ఐఎమ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఐఎమ్ నాట్ అ మెటీరియలిస్టిక్ పర్సన్. I am. You are? I am not at all. ఇది నా ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ ఇచ్చాడు నాకు ఈ వాచ్. ఇది బెంగళూరు చర్చ్ స్ట్రీట్ లో 150 రూపీస్కి చర్చ్ స్ట్రీట్ లో తీసుకున్నా. ఈవిల్ ఐ. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి అంటే, చాలా మంది ఇప్పుడు మనం పాడ్కాస్ట్లు చేయట్లేదు అని అంటున్నారు. కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. అమ్మో, చెప్పు. ఇంటర్వ్యూకి పాడ్కాస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సంబడి ఆస్క్ యు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్వ్యూ అండ్ పాడ్కాస్ట్? ఇంటర్వ్యూ అంటే ఇట్ ఈస్ అబౌట్ యూ. ఇప్పుడు ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ అనుష. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ యూ. ఇది నా ఒపీనియన్. దిస్ ఇస్ హౌ నేను ఆలోచిస్తా. ఇది కంప్లీట్లీ అబౌట్ యూ. నువ్వేం చేసావు, ఇది అది. బట్ ఐ ఫీల్ పాడ్కాస్ట్ అనేది ఇట్ ఈస్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 parties. నా లైఫ్లో కొన్ని అయిన ఎక్స్పీరియన్సెస్, నీ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్, ఇద్దరు మాట్లాడుకుంటాం. మాట్లాడుకొని సంథింగ్ ఇన్ఫర్మేటివ్ జనాలకి వెళ్ళాలి. అంటే నీకు నాకు లైఫ్లో కొన్ని ఉపయోగపడినవో లేదా మంచో చెడో అది మనం మాట్లాడి ఆ విషయాలన్నీ జనాలకు చెప్పి వాళ్ళకంటే ఒక టేక్ అవే ఇవ్వాలి. అది ఒక పాడ్కాస్ట్ అని నేను నమ్ముతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఒక కుకింగ్ రెసిపీ ఉంది. ఒక కుకింగ్ రెసిపీ ఇట్లా నేర్చుకున్నాను. ఇది ఈ సో అండ్ సో అడ్రస్కి వెళ్ళు, ఈ సో అండ్ సో లొకేషన్కి వెళ్ళు, అక్కడ ఈ రెసిపీ ఎలా చేయాలో నేర్పిస్తారు, అది నేర్చుకో. అక్కడ ఇంత తక్కువ ఉంటుంది, ఇక్కడ 200 రూపాయలు కడితే నీకు మంత్లీ ఒక కోర్స్ వస్తుంది, అక్కడికి వెళ్ళు, నీకు డబ్బులు మిగులుతాయి అన్నది ఇన్ఫర్మేషన్. సో నేను ఇది మాట్లాడింది వాడు చూసి ఆడియన్స్, ఈ ప్లేస్లో మనకు తక్కువ వచ్చిందంట, ఇది వెళ్దాము, నిఖిల్ చెప్పాడు అని వెళ్తారు. సో ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ మీ. దట్ ఈస్ హౌ ఐ సీ పాడ్కాస్ట్. ఐ ఫీల్ ఇంటర్వ్యూ అంటే ఐ థింక్ మోస్ట్లీ ఇట్ ఈస్ నేను అడుగుతాను, సమాధానం చెప్తూ ఉంటాను. ఐ ఫీల్ దట్ ఈస్ ఇన్ ఇంటర్వ్యూ. ఇది అంటే ఐ థింక్ జనాలకి ఇంకా డిఫరెన్స్ ఇంకా అర్థం కాలేదు అనుకుంటాను. ఇట్ విల్ టేక్ టైం. యా, ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక పాడ్కాస్ట్ చూసాను, ఫర్హాన్ అఖ్తర్ది అండ్ రాజ్ షమానిది. బ్యూటిఫుల్ పాడ్కాస్ట్ అసలు. అండ్ ఇట్ వాజ్ అ కాన్వర్సేషన్. ఇప్పుడు గెస్ట్ ఎక్కువ మాట్లాడతారు డెఫినెట్లీ, బట్ హోస్ట్ కూడా అట్లీస్ట్ 25% కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటాం, అవతల వాళ్ళు కూడా కంఫర్టబుల్ అయ్యి షేర్ చేసుకుంటారు. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. కింద కామెంట్లో చదివితే అసలు రాజ్ షమాని ఎందుకు మాట్లాడుతున్నాడు, వాడి గురించి మాకు ఎందుకు, అట్లా కామెంట్లు ఉంటే ఐ వాజ్ లైక్ డామ్ ఇట్. అసలు పాడ్కాస్ట్ అంటే హౌ కెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ద ఫ్లేవర్ అవుట్ ఆఫ్ ది అదర్ పర్సన్? వాళ్ళు ఎట్లా షేర్ చేసుకునేటట్టు, వాళ్ళు కంఫర్టబుల్ అవ్వాలంటే నువ్వు మాట్లాడాలి 100%. సో అది పాడ్కాస్టింగ్ అని, అదే నా ఒపీనియన్ కూడా. బట్ ఐ థింక్ పీపుల్ విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండ్. అంటే యూ షుడ్ గివ్ దెమ్ టైం, అంతే, సింపుల్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. వేర్ ఇస్ కాంటెంట్ క్రియేషన్ హెడెడ్? అంటే బికాస్ యూ బిన్ ఇన్ ద స్పేస్, ఇది స్వైప్ అప్ లింక్ ఫీల్స్ లైక్ ఫర్ లాంగ్ అగో స్వైప్ అప్ లింక్ వెన్ యూ సెడ్ ఇట్. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూనే ఉన్నాయి, అప్డేట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇట్ లుక్స్ లైక్ అట్లీస్ట్ యూ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ విత్ అండర్స్టాండింగ్ దెమ్.
ఇన్‌స్టాగ్రామ్ ఎట్లా వర్కౌట్ అవుద్ది, యూట్యూబ్ ఎట్లా వర్కౌట్ అవుద్ది, యూ అండర్‌స్టాండ్ దట్ వెరీ క్లోజ్‌లీ. సో, కాంటెంట్ క్రియేషన్ స్పేస్‌లోకి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కాబట్టి, వన్ థింగ్ ఈస్ వాట్ డూ యూ థింక్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ అండ్ వాట్ డూ యూ థింక్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ? కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. నువ్వు ప్రతి వారము లేదా ప్రతిరోజు వీడియో పడాలి, లేదంటే జనాలు మర్చిపోతారు. 100%. నువ్వు ఎంత పెద్ద తోపైనా దిల్ ఫర్గెట్. నువ్వు వారము ఒక టైం లైన్, ఒక షెడ్యూల్ నువ్వు జనాలకి అలవాటు చేయాలి. ఒక మంచి కాంటెంట్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. అప్పుడే నేను జనాలు గుర్తుపెట్టుకుంటారు. లేదంటే నేను ఎందుకు చూస్తారు? ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? వై షుడ్ పీపుల్ రిమెంబర్ యూ? నువ్వు 1 మంత్కి వచ్చి ఒక వీడియో డ్రాప్ చేసి వెళ్ళిపోతే అదే 1 మంత్లో 10 వీడియోలు వస్తాయి. సో జనాలకి కన్సిస్టెన్సీ అనేది యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పోస్ట్ వీడియోస్ రెగ్యులర్లీ. అది వారానికి ఒక వీడియో అవ్వచ్చు, రోజుకు ఒక షార్ట్ అవ్వచ్చు, రోజుకు ఒక రీల్ అవ్వచ్చు. బట్ కన్సిస్టెన్సీ ఇస్ ద ఓన్లీ కీ ఫర్ పీపుల్ టు రిమెంబర్ యూ ఆర్ ఫర్ బ్రాండ్స్ టు అప్రోచ్ యూ. అంతే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాజిక్. ఎనీ కాంటెంట్ క్రియేటర్ యూ లుక్ అప్ టు దట్ వీళ్ళు చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టం, ఐ లవ్ వాచింగ్ దర్ కాంటెంట్? చాలా మంది చేస్తున్నారు. ఐ లైక్ పూజా వేగసేన కాంటెంట్. వేగేసిన నాకు ఇష్టం. షీ మేక్స్ గుడ్ కాంటెంట్. ఇట్ కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది నాకు. అవును, ఇట్స్ కొంచెం రిఫ్రెషింగ్ గా, కొంచెం ఎస్థెటిక్లీ ప్లీజింగ్, కామ్ అవుతాను అమ్మాయి వీడియో చూస్తే. అవును, ఐ లైక్ హర్ కాంటెంట్. very true. And again, one more thing is because you meet a lot of successful people day in day out. I think right after this also you said you have some interview to go for. What is that one thing that you've learned and you've seen common? వీళ్ళందరిలోని ఇది కామన్ రా బాబు, అంటే సక్సెస్ఫుల్ అవడానికి ఇది కావాలి అని అనిపించింది ఏదైనా ఉందా? సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రిలేషన్షిప్. నువ్వు ఒక ప్లేస్లో అన్కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ అవుతున్నావు, ఒక మనిషి వల్ల నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు అంటే యూ షుడ్ పుట్ యువర్ ఫుట్ డౌన్ నో మ్యాటర్ వాట్. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిఫోర్ యు ఆర్ లుకింగ్ అప్ టు సమ్మన్ ఎల్స్, లుక్ అప్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్డ్. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఐ బిలీవ్ ఇన్. ఫస్ట్ నిన్ను రెస్పెక్ట్ చేసుకోవాలి, నువ్వు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను 2000 ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసినప్పుడు, వీడియోస్ అన్నీ చేస్తున్నప్పుడు, బట్ బాడీ షేమింగ్ ఎక్కువ అయ్యేది నాకు. ఐ వాజ్ 89 kilos ఉండేవాడిని. అండ్ అలా నేను ఫుడ్ ఎక్కువ తినను. నేను ఎక్కువ ఫుడ్ వీడియోస్ అవి చూస్తారు కదా, అవన్నీ చూసి ఎక్కువ తింటాడేమో అనుకుంటాను. నేను ఐ డూ ఓన్లీ 1 serving, నచ్చినప్పుడు తింటా. అప్పట్లో మై బాడీ ఈజ్ ఫిజియోలాజికలీ ఇఫ్ ఐ ఈట్ లిటిల్, కొంచెం తిన ఐ పుట్ ఆన్ వెయిట్. సో నేను అప్పట్లో చేస్తున్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ కామెంట్స్ సేయింగ్ ఇట్లా ఉండేది. వన్ ఫైన్ డే ఇట్ హిట్ మీ, ఇంత కాంటెంట్ చేస్తున్నా, కాంటెంట్ మిలియన్స్ వెళ్తుంది, వై అప్రిషియేట్ ఎవరు కొత్త కదా, ఎవరిది నాకేం తెలుసు ఈ నెగటివిటీ. ఇట్ వాజ్ అటెన్షన్ వాజ్ లైక్ దిస్, ఇట్లా వచ్చేసరికి ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ మీ ఆల్సో. వన్ ఫైండ్ ఇట్లా కాదు, తగ్గాలి మనం కూడా, మేబీ నా కోసమే చెప్తున్నారేమో అని చెప్పి ఐ స్టార్ట్ లూజింగ్ వెయిట్. ఎంత లూజ్ అయ్యానంటే వెయిట్, మై పేరెంట్స్ థాట్ ఐ వాజ్ హ్యావింగ్ సమ్ డిజీజ్. ఫ్రమ్ 89 ఐ కేమ్ డౌన్ టు 68 ఇన్ 2 years. ఇట్లా పుల్లలా అయిపోయా, ఫుల్ ఐ హ్యాడ్ యాబ్స్ అండ్ ఆల్. అంతా అయిపోయిన తర్వాత జనాల్ని కలిసాను. లాగున్నప్పుడే బాగున్నావు, ఎందుకు తగ్గావు, ఎందుకు ఇంత తగ్గావు, వై డిడ్ యూ బికమ్ సో స్కిన్నీ, లావుగా ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నావు, ఇవన్నీ వచ్చాయి. సో ప్రాబ్లం వాళ్ళు కాదు, నువ్వు. ఐ ఎమ్ ద ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ టు డూ థింగ్స్, డోంట్ డూ ఇట్ ఫర్ పీపుల్, డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం చేసుకో ఫస్ట్. నీకు ఇష్టమా, ఇది రైటా, ఇది రాంగా, నువ్వు చేసుకో. నువ్వు వాళ్ళ కోసం చేసుకో అంటే యూ కెన్ డూ ఇట్ ఫర్ దెమ్ సెల్ఫ్స్, బట్ ఫస్ట్ హ్యావ్ అ క్లారిటీ అబౌట్ వాట్ యూ వాంట్. నేను తగ్గాను, బట్ ఇక్కడ నాకు ఒక రకంగా ప్లస్ అయింది, వాళ్ళు అన్నారు కాబట్టి ఇట్ గాట్ ఫైర్ ఇన్ మీ అండ్ ఐ లాస్ట్ వెయిట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా సరే పీపుల్ విల్ స్టిల్ టాక్. బట్ సో హ్యావ్, ఎలాగైనా జనాలు మాట్లాడతారు. సో హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వన్ ఐ ఓపెనర్ ఫర్ మీ.
టీ అమ్మా నేను 2.5 ఏళ్ళు తగ్గితే సరే లావు ఉన్నప్పుడే బాగున్నావు అంటారు. లావు ఉన్నప్పుడు నువ్వు సన్నగా ఉన్నప్పుడే సన్నగవ్వు, వై ఆర్ యూ హెవీ అంటారు. సో ఫస్ట్ లుక్అప్ టు యువర్ సెల్ఫ్. సో దిస్ ఈస్ హౌ ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్ హూమ్ ఐ మెట్. చాలా మంది నేను చూసి ఇలా నేర్చుకున్నా. అండ్ ఈ ఎంటైర్ టేక్ అవే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాట్ డూ యూ మీన్ బై రిలేషన్షిప్స్ విత్ పీపుల్? కెన్ యూ ఎక్స్పాండ్ ఆన్ దట్? అంటే బీ నైస్ అనుష. నేను ఒక్కటి నమ్ముతా. ఇప్పుడు నువ్వు నా ప్రకారం నా లాజిక్ ఏంటంటే బీయింగ్ నార్మల్ ఈజ్ బీయింగ్ నైస్. నార్మల్గా ఒక మనిషితో ఉంటే ఇట్స్ బీయింగ్ నైస్. ఇప్పుడున్న జనరేషన్లో బీయింగ్ నార్మల్ ఈజ్ జస్ట్ బీయింగ్ నైస్. సో ట్రై టు బీ నైస్ టు పీపుల్, ట్రై టు బీ నార్మల్ విత్ పీపుల్, ట్రై టు హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ పీపుల్, ట్రై టు డూ దట్. సో ఐ ఫీల్ ఈ ఫ్రెండ్షిప్స్, ఈ రిలేషన్షిప్, ఒక సిస్టర్హుడ్, ఒక బ్రదర్హుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ మీ ఇట్ రియలీ హెల్ప్. అందరూ నాకు లక్ష్మక్క అవని, నిహారిక గారు అవని, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఐ సీ దెమ్ లైక్ మై సిస్టర్స్ ఆర్ లైక్ మై పేరెంట్స్ ఆర్ లైక్ మై వెల్ విషర్స్. నాకు ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీ అన్నట్టు నేను చూసుకున్న వాళ్ళు నన్ను అలాగే ట్రీట్ చేశారు. ప్రపంచం అంతా తలకిందులుగా అయిపోయి నన్ను వీడు ఇది అన్న, ఎవ్రీబడి మేడ్ షూర్ ఐ వాజ్ ఫైన్. వీళ్ళతో ఇదంట, వాళ్ళతో అదట, వీళ్ళతో ఇదట అని అన్నా సరే వాళ్ళంత పెద్ద పొజిషన్లో ఉంటూ ఏమీ కాని నన్ను ఒక తమ్ముడిలాగా ట్రీట్ చేసి నన్ను అర్థం చేసుకొని సోషల్ మీడియా అంటే ఇంతే అని నన్ను వాళ్ళు పట్టించుకోకుండా నాకు నచ్చ చెప్పి దే మేడ్ మీ ఫైన్. అది వాళ్ళ పెద్దతనం. ఈరోజు నేను ఇంకొకరికి చెప్తా ఇలా కాదురా అబ్బాయి ఇది అది అది. సో ఇది నేను నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు నాకు వెన్ పీపుల్ పుట్ నేమ్స్, పీపుల్ కాల్ నేమ్స్, ఐ వేకప్ టు సో మెనీ స్టఫ్. బట్ ఆఫ్టర్ అ పాయింట్ నేను ఎందుకు నచ్చాలి? డూ యూ లైక్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ? ఐ డూ. బట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటామా? ఓపెన్గా మాట్లాడుకుందాం. నేనున్నాను, ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం తగ్గితే బాగుంటుంది. జీవితాంతం మానవుడి ఇదేంటంటే గ్రీడ్. మనం కకృతోలం. వి హ్యూమన్స్ ఆర్ సో సెల్ఫిష్ అండ్ వీఆర్ వెరీ గ్రీడీ. నీకు ఇంకా కావాలి, నువ్వు ఇలా ఉన్నా లేదు నాకు ఇంకా కావాలి, అదంతే. అది ఒక రకంగా మంచిదే. సో ఎందుకు మనం నచ్చాలి? చూసేవాడికి మనం ఎందుకు పూర్తిగా నచ్చాలి? నీకే నువ్వు నచ్చట్లేదే కంప్లీట్గా, మరి వాళ్ళకి ఎందుకు నచ్చాలి? నువ్వు నచ్చకపోతే నచ్చకపోని. నా చేతిలో ఉందా? ఇజ్ ఇట్ ఇన్ మై కంట్రోల్? వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్? వాట్ ఐ క్యాన్ డూ, నేనేం చేయగలనది నా కంట్రోల్లో ఉంది. వాళ్ళు నేను కంట్రోల్ చేయగలలేదు. నేను ఏంటి, ఐఎమ్ జస్ట్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఒక పెద్ద సముద్రంలో ఐఎమ్ లైక్ అ వాటర్ డ్రాప్. అలాంటిది ఇఫ్ దే ఆర్ నాట్ లైకింగ్ మీ, దే హ్యావ్ 100% రైట్ టు నాట్ లైక్ మీ, అండ్ ద సేమ్ 100% రైట్ దే హ్యావ్ టు లవ్ మీ. సో ఏది నా కంట్రోల్లో ఉంది? నేనేం చేయగలను మాత్రమే నా కంట్రోల్లో ఉన్నది. వాళ్ళు ఏమనుకుంటున్నా నా కంట్రోల్లో లేదు. సో ఆఫ్టర్ అ పాయింట్ ఐ మేడ్ పీస్ విత్ ఇట్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వేర్ ఐ యామ్, ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లైఫ్. అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఐ గెట్ మెసేజెస్ దట్ ఐ లుక్ అప్ టు దెమ్, దట్ దే లుక్ అప్ టు మీ. సో ఐఎమ్ హ్యాపీ. సో అంతకు మించి ఇంకేం కావాలి చెప్పు? 9 years of my life, I'm happy. I have built a brand to myself and I'm happy where I am. Does it bother you? అంటే ఇవి ఈ కామెంట్స్ అవి I've seen a lot of big people also that I met. అరే ఆ పోస్ట్కి ఒక 40,000 లైక్లు ఉంటాయి, కానీ వచ్చిన 8 కామెంట్లే మనకి పర్సెప్షన్ క్రియేట్ చేస్తాయి. సోషల్ మీడియా ఆ ప్లాట్ఫామ్ కూడా అంతే కదా. 40,000 మంది లైక్లు చేశారు అన్నది ఎవరం చూడం, 100% ఎవరం చూడం. ఆ 8 కామెంట్లు దగ్గరికి అందరి కళ్ళు వెళ్తాయి. అవును. అన్ఫార్చునేట్ పార్ట్ ఇస్ దట్, అంటే పర్సెప్షన్ బిల్డింగ్ అన్నది ఆ కాన్సెప్ట్ అర్థమైంది నాకు. వెన్ సంబడి రియలీ బిగ్ వాస్ బాదర్డ్ అబౌట్ దోస్ కామెంట్స్, అరే ఇలా అనుకుంటున్నారు, మనం చేసింది ఓకేనా కాదా అంటే ఐమ్ లైక్ డామ్, ఫర్ సంబడి దిస్ బిగ్ ఇఫ్ దే ఆర్ వరీడ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్, మేబీ ఇట్ ఈస్ ఫేర్ దట్. అంటే చూసి ఇట్లా ఫీల్ అవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ అ న్యాచురల్ హ్యూమన్ రియాక్షన్ టు థింగ్స్ లైక్ దిస్. డస్ ఇట్ బాదర్ యూ? ఇట్ యూస్ టు బాదర్ మీ బికాస్ అప్పట్లో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండే. జాను వాజ్ ద ఓన్లీ పర్సన్ ఏ లైట్ తీసుకో అనేది.
ఇప్పుడు ఏమైపోయిందంటే నౌ ఇట్ డజంట్ బాదర్ మీ, కానీ నేను 2 చూస్తా అనుష. నేను చాలాసార్లు అంటే ఐ టెల్ కెమెరా ముందు ఎప్పుడు చెప్పలేదు. ఒకటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఇంకోటి క్రిటిసిజం. ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఏంటంటే పీపుల్ హూ రియలీ లవ్ యూ, నీ కాంటెంట్ని జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళు, భయ్యా కొంచెం దిస్ క్యాన్ బీ బెటర్, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు, లేదా నువ్వు అవుట్ఫిట్ సెట్ అవ్వలేదు, ఇది దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ ఇట్ ఇన్ దర్ లైఫ్, లైక్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, ఫ్యూ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్స్. 2 క్రిటిసిజం. ఒక మనిషి ఏం చేస్తున్నా ఆ మనిషిని కించపరచాలనేది క్రిటిసిజం. ఇది నేను పట్టించుకో. సో ఐ మేడ్ పీస్ విత్ ఇట్. దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్, దిస్ ఇస్ వాట్ ఇది. డస్ ఇట్ బాదర్ మీ అంటే ఇట్ యూస్ టు బాదర్ మీ. ఇప్పుడు ఇట్ ఈస్ ఓకే, తప్పేంటి. ఇప్పుడు నేను చెప్పా కదా ఎందుకు నచ్చాలి అందరికి మనం. ఇట్స్ ఓకే, దే హ్యావ్ ఆల్ రైట్స్ టు నాట్ లైక్ మీ. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐ రెస్పెక్ట్ దట్. ఇస్ దేర్ ఎనీథింగ్ యూఆర్ స్టిల్ ఇన్సెక్యూర్ అబౌట్, లేదంటే ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండి ఆగిపోయి చేయలేకపోతున్నాను, ఇది వద్దు నాకు ఇప్పుడు టైప్లో ఏదైనా ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ స్టాప్డ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్? ఐ థింక్ ఐ పాస్ దట్ స్టేజ్ అనుష. అవునా? అయిపోయింది. ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు నేను థిక్ స్కిన్ అనేది ఇస్ అ వెరీ బిగ్ వర్డ్, బట్ ఐ బిల్ట్ అ స్ట్రాంగ్, దాన్ని వర్డ్ రాట్, ఐ బిల్ట్ అ స్ట్రాంగ్ బేస్ ఆర్ డిఫరెంట్ సంథింగ్ టు మై సెల్ఫ్ దట్ నో బడీ కెన్ షేక్ ఇట్. నేను అది ఈ 9 ఏళ్ళలో నేను చాలా బిల్డ్ చేసుకున్నది ఏదైతే ఉందో, నేను అది చాలా స్ట్రాంగ్గా ఒక స్లాబ్ వేసేసా. ఆ స్లాబ్ కట్టుకున్న తర్వాత నేను ఏమైపోయానంటే ఇట్స్ లైక్ ఐ హ్యావ్ దిస్ బ్యారియర్ నా ముందు, ఇట్లా పెద్ద వాల్ ఉంది నా ముందు. దాన్ని నువ్వు అది అంత స్ట్రాంగ్గా నా మనసులో అలా ఉండిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఇట్లా ఇది until and unless you're really genuine. If you really like me, I'll listen to you. But if you don't like me, I respect that because that is your personal opinion. Ante. ఇప్పుడు ఈ లైక్ యూ సెట్ ఈ 9 years యూ బిన్ డూయింగ్ కాంటెంట్ క్రియేషన్, చాలా మందిని కలవడం, ఆల్ ఆఫ్ దట్. ప్రతి మనిషి అంటే ఒక స్టేజ్ రీచ్ అవ్వడానికి, ఇలా రీచ్ అయినా ఇంకా చేస్తూ ఉండడానికి దేర్ ఇస్ సమ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఇన్ దెమ్. అండ్ వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ కూడా దే విల్ సపోర్ట్ దెమ్ టు యాక్చువల్లీ గో దెర్. నేను ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్, నాకు టైం అంటే టైమ్. తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ పీపుల్ హు ఆర్ అకౌంటబుల్. అంటే ఇది నా పని కాబట్టి నేను చేసుకెళ్ళిపోతా, అలాంటి వాళ్ళు నేను చాలా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను. ఇలా కొన్ని ఐ హ్యావ్ వాల్యూస్ దట్ ఐ విల్ స్టిక్ టు. ఇలాగా అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళని ఐ ఎన్ష్యూర్ దట్ ఐ రిమెంబర్ దెమ్. రేపు అన్న రోజు నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ఎన్ష్యూర్ దట్ ఐ పాస్ ఇట్ ఆన్ టు దెమ్. అట్లా ఎనీ పర్టిక్యులర్ ట్రేట్స్ దట్ హ్యావ్ హెల్ప్ యూ గో ఫార్వర్డ్. అమ్మ ఒకటి నాకు ఎప్పుడు చెప్తుంది ఉంటుంది, ఏమని చెప్పిందంటే, మనం ఎంత ఎదిగున్నా కొంచెం ఒదిగుండాలి, తగ్గాలి. ఎవరైనా తగ్గాలి. తగ్గితే తప్పేంటి? ఈ రోజు నువ్వు ఒక గొప్ప ప్లేస్లో ఉండొచ్చు, రేపు వాళ్ళు ఇంకో గొప్ప ప్లేస్లో ఉండొచ్చు. అందరినీ ఎప్పుడు ఒకే దాంట్లో చూడాలి ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే నన్ను వాట్ హెల్ప్డ్ మీ ఇస్, ఇప్పుడు దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ అనుకుందాం నువ్వు ఒక 2 వ్యక్తులు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారు, ఒకడు బాగా గ్రో అయిపోయాడు, ఒకడు స్టిల్ సర్వైవ్ అనుకుంటావు. ఓకేనా? నువ్వు ఇద్దరు చూసుకునే విధానం ఒకేలా ఉండాలి. జస్ట్ బికాజ్ యూ గ్రూ పాస్ట్ హిమ్ దట్ డజంట్ మేక్ ది అదర్ పర్సన్ లెస్సర్. ఇది ఒక తక్కువ స్థాయి అని కాదు. నీకు అచ్చొచ్చింది, మేబీ నువ్వు ఎక్కువ కష్టపడ్డావు, మేబీ వాడు ఎంత కష్టపడ్డా వాడికి అదృష్టం రాలేదేమో అని చెప్పి ఐ థింక్ ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ ఫీల్ నేను ఎంత పెద్ద స్థాయిలో ఇంకా ఐ ఫీల్ ఐఎమ్ సమ్వేర్ ఇక్కడే ఇంకా నేను ఇఫ్ ఐఎమ్ టచ్ వుడ్ ఇంకా గ్రో ఎంత ఐ ఫీల్ ఐ వాంట్ టు బీ హంబుల్. ఐ ప్రాక్టీస్ దట్. యూ హ్యావ్ టు బీ హంబుల్. ఎవరైనా సరే ద మోర్ హంబుల్ యు ఆర్, ద మోర్ హ్యాపీ యూ విల్ బీ ఫర్ యువర్ సెల్ఫ్. అదైతే నేను నమ్ముతాను. హూస్ యువర్ డ్రీమ్ గెస్ట్ నిఖిల్? ఇంట్రెస్టింగ్ బ్రో. I think my dream guest is Daniel Radcliffe, Emma Watson. చాలు. ఇప్పుడు పాటర్ హెడ్, మ్యాడ్ పాటర్ హెడ్, ఫుల్గా డానియల్ రాడ్క్లిఫ్, ఎమ్మా వాట్సన్
and Rupert Grint, and I recently Millie Bobby Brown and A Stranger Things and all. It's crazy. చాలా ఇష్టం నాకు. ఎయిమింగ్ హై, ఐ లవ్ ఇట్. ఆఫ్టర్ హ్యారీ పాటర్ ఐ థింక్ స్ట్రేంజర్ థింగ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. ఇంకా ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే ప్రియాంక చోప్రా. ఐ లవ్ హర్ టు ద కోర్ మ్యాక్స్. డూడ్, వాట్ ఇస్ షీ? అండ్ Samantha, of course. I worked with her, but I couldn't do a one-on-one interview with Samantha. And Rashmika garu, of course. I really like how she grew. And ఇంకెవరు ఉన్నారు? బన్నీ గారు, obviously, anytime. I mean, I got to meet him and all, but I want to have a one-on-one conversation with Bunny garu. Podcast that is there. జస్ట్ దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి 2 questions. ఒకటి, ఇఫ్ యూ హ్యావ్ బన్నీ గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వాట్ ఈస్ దట్ వన్ క్వశ్చన్ యూ థింక్ దట్ నోబడీ ఆస్క్డ్ హిమ్ అండ్ యూ వాంట్ టు ఆస్క్ హిమ్? సేమ్ థింగ్ విత్ సమంత. ఇద్దరికి కామన్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగ అడిగావా హౌ డూ యూ డీల్ విత్ ఇట్ అని, అండ్ ఐ వాంట్ టు ఆస్క్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్, లైక్ it's too much for them, no? It's like, bro, what are they? Like, Samantha garu avani, Allu Arjun garu avani, they are legends, they are there. Yeah. On a daily basis, konni kotla mandi prajalu want to know what the hell is happening in your life, firstly. Yeah. Adantha pakkan peteste, what do you want to do is one more thing. Aa stature ki iddarki. So I want to ask them, I want to sit and talk to them, how do you do all this? I just want to have a conversation with them, ante. Like, I'll ask them ki, మ్యామ్ సార్, హౌ డూ యూ హ్యాండిల్ ఆల్ దిస్, చెప్తారా కొంచెం అని అడిగేస్తాను నేను ఇంకా. సో దట్ అందులో ఒక 1% అయినా నేను తీసుకొని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ఐ కెన్. ఐ థింక్ క్రియేటివ్ పీపుల్ ఒకదానికి స్టిక్ అవ్వడం వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది, ఎస్పెషలీ లైక్ పీపుల్ హు ఆర్ దేర్, రైట్? ప్రొడక్షన్ అంటారు, యాక్టింగ్ అంటారు, they're mentoring so many new people, they show up to support other people, ila multiple things they do on a daily basis. జనాలు మనం 4-5తో మాట్లాడితే మనం టైర్డ్ అయిపోతాము. అసలు ఎంత తీసుకోగలిగితే అంత సక్సెస్ అవ్వగలం అని వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. అంతే కదా, యూ కెన్ టేక్ ఎగ్జాక్ట్లీ. హూ ద హెల్ ఆర్ వి ఫస్ట్ ఆఫ్ ఆల్? మనం వాళ్ళతో పోలిస్తే మనం ఏంటి భయ్యా అసలు? ఇట్స్ ఇంపాసిబుల్. సో ఐమ్ లైక్, లైఫ్ స్టిల్ చాలా ఉందని, చాలా చేయాలి, పరిగెడుతూనే ఉండాలి రోజు యూ షుడ్ రన్. ఖాళీగా ఉండొద్దు. నేను ఒక్కటే అందరికీ చెప్తా, ఖాళీగా ఉండొద్దు. డోంట్ బీ ఫ్రీ, డూ సంథింగ్. ఆర్ట్ నేర్చుకో, మ్యూజిక్ నేర్చుకో, గో టు అ కరాటే క్లాస్, పాటరీ నేర్చుకో, ఏదో ఒక ట్రై చేయి. లేదు, ఇఫ్ లైక్ పుట్ యువర్ ఎఫర్ట్స్, ఐ మీన్ ట్రై టు బీ యాక్టివ్, కీప్ యువర్ మైండ్ ఆక్యుపైడ్. ఏదో బుక్స్ చదువు. ఇఫ్ యూ కాంట్ ఎఫోర్డ్ దట్, రీడ్ అ బుక్, రీడ్ అ న్యూస్ పేపర్, టాక్ టు పీపుల్. ఖాళీగా అయితే ఉండదు. ఇంట్రెస్టింగ్. ఇంకొకటి ఏంటి అంటే, యూజువలీ ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ అన్నది, ఎస్పెషలీ పాడ్కాస్టింగ్ స్పేస్లోని, యూజువలీ నేను చాలా పాడ్కాస్ట్లు చూస్తుంటాను. నేను ఆఫ్ కెమెరా కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్‌తో చాలా ఎక్కువ కాన్వర్సేషన్స్ చేస్తుంటాను. అంటే ఆన్ కెమెరా మేబీ 1/4 ఆఫ్ హౌ మెనీ కాన్వర్సేషన్స్ ఐ హ్యావ్ ఆర్ ఆన్ కెమెరా. సో దట్ యాక్చువల్లీ హెల్ప్స్ మీ. నాకు నేను చేసే స్పేస్లోని ఆంటర్‌ప్రెన్యూర్స్‌తో మాట్లాడటం యాక్చువల్లీ హెల్ప్స్ మీ. వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ ఆఫ్ కెమెరా దట్ ఈస్ హెల్పింగ్ యూ టు మేక్ బెటర్ కాంటెంట్? నిజంగా చెప్పనా, లెగుస్తా, పొద్దున్న వర్కౌట్కి వెళ్తా, ఇంటికి వస్తా, మొక్కలకి నీళ్ళు వేసుకుంటా, డాగ్కి ఫుడ్ పెడతా, జూకు ఆడిపోయారు, ఐ డూ మై బెడ్, ఇల్లు సర్దుకుంటా, దాని తర్వాత ఐ లిసన్ టు సాంగ్స్, ఐ కుక్ ఫర్ మై సెల్ఫ్. ఒక్క మీలన చేసుకుంటా రోజుకి నాకు నేను. దాని తర్వాత ఐ డూ నథింగ్. దట్ కీప్స్ మీ సేమ్. ఏం చేయను నేను. I don't do anything. I just do the household chores, which will make me feel happy. I'll put my బట్టలు వాష్ చేసుకొని, my house help will come. I will tell her ఇది చేయండి. I want my house clean. నీట్గా ఉండాలి, గుడ్ ఎన్వైరన్మెంట్, గుడ్ స్పేస్, గుడ్ స్మెల్, గుడ్ ఎనర్జీ. దిస్ ఇస్ వాట్ కీప్స్ మీ హ్యాపీ. ఇట్స్ అ థెరపీ నాకు. దిస్ కీప్స్ మీ, let's start. This is something which really helped me.
ఇంట్రెస్టింగ్. సో దట్స్ యువర్ రిచువల్ దట్స్ మై రిచువల్. అన్నట్టు. అమేజింగ్. యూజువల్లీ కాంటెంట్ క్రియేషన్ స్పేస్‌లోని వీడియోలు చేసిన కొద్దీ ఐ థింక్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ వాయిస్ అని అంటుంటారు. వాట్ డూ యూ థింక్ యూ అంటే హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ టు యాక్చువల్లీ ఫైండ్ యువర్ వాయిస్ ఒకటి. రెండోది వాట్ డూ యూ థింక్ ఈస్ యువర్ కంఫర్ట్ స్పేస్? ఇవన్నీ చేస్తున్నారు రకరకాల ఇంటర్వ్యూలు, నాకు పాడ్‌కాస్ట్‌లు. ఇష్టమైనది ఏంటా, హ్మ్. ట్రావెల్ కాంటెంట్ హ్మ్. చాలా ఇష్టం. 2025 వాజ్ ద బిగ్గెస్ట్ ఐ ఓపెనర్ నాకు. హ్మ్. ఎట్లా అంటే ముందంతా ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని ఉండేది. 2025లో నాకు చాలా ఐ ఓపెనర్ ఏంటంటే ట్రావెలింగ్. ఒకరోజు నేను అంటే ఐ ఓపెనర్ ఎట్లా అయిందంటే, ఒకసారి నేను ఏం చేశానంటే న్యూయార్క్ డెట్రాయిట్‌కి నేను ఒక ఈవెంట్ చేశా. ఆ ఈవెంట్ చేసి దాని తర్వాత ఐ టుక్ అ ఫ్లైట్ అండ్ ఐ వెంట్ టు మయామి హ్మ్. సోలో. వరల్డ్ మ్యాప్‌లో మయామి లాస్ట్‌లో ఉంటుంది మీకు. హ్మ్. ప్రపంచంలో నేను ఒక్కడిని అందరిని వదిలేసి ఒక హాస్టల్ బుక్ చేసుకున్నా. ఒక హాస్టల్ బుక్ చేసుకొని నాతో పాటు ఓ 10 మంది ఉన్నారు. ఇట్స్ మిక్స్డ్ క్రౌడ్. అందరూ ఒకరు ఇటలీ నుంచి, ఒకరు జపాన్ అని ఇదని, వాళ్ళందరూ బిలియనియర్స్. ఒకరు డెంటిస్ట్, వన్ గై ఇస్ అన్ ఆర్కిటెక్ట్, వన్ గై ఇస్ అ థెరపిస్ట్, వన్ పర్సన్ ఇస్ ఫ్రమ్ రోమ్ అండ్ హీఈస్ అ జ్యువెలరీ డిజైనర్. హ్మ్. వాళ్ళకి బాగా కోట్లు వాళ్ళు సంపాదించేసి మళ్ళీ 9 మందికి 9 మంది తెలియదు. హ్మ్. వీళ్ళందరూ బ్యాక్ ప్యాక్లు వేసుకొని జీవితంలో ఇలా ట్రిప్ తీసుకొని వచ్చారు. ఆ హాస్టల్ నేను బుక్ చేసుకున్నా. ఆ హాస్టల్ ఖర్చు పర్ డే 1500. హ్మ్. ఓకేనా? 1500 పొద్దున్న లెగిచి బీచ్ సైడ్‌కి వాక్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత పక్కనే మీల్. నీకు $3 అంటే 8 3s ఆర్ ఇప్పుడు రూ. 80 ఉంది డాలర్ రేట్. అంటే నీకు $240కి వాడు ఇంత మీల్ ఇస్తాడు. హాస్టల్ పక్కనే. వీళ్ళు మళ్ళీ కాలిక్యులేషన్స్ చూడు. ఇప్పుడు హాస్టల్‌లో కొనుక్కుంటే నీకు ఆ మీల్ $5. హ్మ్. నువ్వు పక్క షాప్‌లో కొనుక్కుంటే ఆ హాస్టల్ మీల్ $2.50. ఆ మీల్ ఇంత ఇచ్చాడు. ఆ మీల్ తీసుకొని నేను కూడా వీళ్ళు ఫాలో అయ్యా. ఇదంతా నాకు అర్థం కావట్లే. ఒక్కడినే దేశంలో చివరుంటూ ఫోన్లు పనిచేయక అప్పుడే నేను రోమింగ్ అంతా అయిపోయింది అనుకుంటే ఆ మీల్ అంతా వీళ్ళు తిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని ఆ మీల్ని మళ్ళీ సేవ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాస్టల్లో మళ్ళీ మధ్యాహ్నం దాన్ని హీట్ చేసుకొని మళ్ళీ అది తిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం మళ్ళీ దాన్ని వేడి చేసుకొని దాన్ని తిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ డిన్నర్కి క్లబ్కి పోయాం. హ్మ్. మళ్ళీ ఒక్కొక్కరు బిలియనియర్స్ అండ్ ఐ వాజ్ విత్ దెమ్ ఫర్ 3 days. నాకైతే ఆఫ్టర్ దాట్ ఐ రియలైజ్డ్ అసలు ఏం చేస్తున్నాం మన లైఫ్‌లో. హ్మ్. ప్రపంచం బయట ఎక్స్‌పోజర్ గాని, బయట ఉన్న ఇది గాని చాలా డిఫరెంట్ ఉంది. అలా అని ఐయామ్ నాట్ సేయింగ్ అలా కాదు. ట్రావెల్, మీట్ న్యూ పీపుల్, బిల్డ్ సంథింగ్ ఫర్ యువర్‌సెల్ఫ్. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ బ్యాక్ విత్ ఎ టేక్ అవే దట్ అమ్మా! ఏంట్రా ఇలా ఉందా వరల్డ్ బయట. అలా ఎళ్ళొస్తే నీకు అర్థమవుద్ది అనుష. మనకు అర్థమవుద్ది. హ్మ్. నువ్వు బార్డర్ దాటి ఎళ్తే యూ విల్ అండర్‌స్టాండ్ ఓకే. దిస్ ఈస్ హౌ ద వరల్డ్ ఇస్. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఈజీ. ఇప్పుడు అందరూ కొంతమంది ఎలా అంటారో తెలుసా? నీకు డబ్బులున్నాయి భయ్యా నువ్వెళ్ళవు. ఆ పర్స్పెక్టివ్ ఆపేసి నేను చెప్తుంది కొంచెం నీట్‌గా వినండి. ఆ! ఐయామ్ ట్రైయింగ్ టు సే లైక్ దట్ నువ్వు మయామి ఎళ్ళక్కర్లేదు. యూ కెన్ గో టు అ స్మాల్ ప్లేస్ అండ్ ఎక్స్‌ప్లోర్ వాట్ ఇట్ ఈస్. యాహ్! సో ఇట్ ఈస్ అ బిగ్ ఐ ఓపెనర్. ట్రావెల్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ డిసైడెడ్ బిఫోర్ ఐ డై ఐ హావ్ టు ట్రావెల్ ద వరల్డ్ అని ఫిక్స్ అయ్యా. హ్మ్. ఇట్స్ క్రేజీ నో? ఆర్ యూ ప్లానింగ్ టు క్రియేట్ కాంటెంట్ వైల్ ట్రావెలింగ్? Yeah, I think that is my next thing. I want to do that. సో నెక్స్ట్ 3-4 ఇయర్స్ వేర్ డు యూ వాంట్ సీ యువర్‌సెల్ఫ్? ఇదే నా అంత లాస్ట్ సీన్ క్వెషన్. అంత సీన్ ఏం లేదు. ఏంటి 9 ఏళ్ళు అయింది. ఏంటి నథింగ్ లైక్ దట్. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ మై లైఫ్ అనుష. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ రియలీ వాంట్ టు బీ హ్యాపీ. దట్ ఈస్ మై ఎండ్ గోల్. అంతే. ఐ వాంట్ టు సీ అన్నది మన చేతిలో ఉండదు. ఎంత నువ్వు చేసినా భగవంతుడు ఒకటి రాసి పెడతాడు నీకు. దాని ప్రకారం వెళ్తది. సో బట్ మై ఎండ్ గోల్ ఫర్ మై సెల్ఫ్ ఈజ్ ఐ వాంట్ టు బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. దిస్ ఈస్ ద స్మాల్ గోల్ దట్ ఐ హ్యావ్ ఫర్ అ లైఫ్ టైమ్. అంతే. ఐ జస్ట్ వాంట్ టు బీ హ్యాపీ. అండ్ లైక్ ఇట్ గివ్స్ మీ పీస్ బ్రో. I just don't want anything. I just want happiness.
ట్రస్ట్ మీ, ఇట్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఫేర్ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ స్పోక్ అ లాట్. నో, దట్స్ ద హోల్ పాయింట్. పాడ్కాస్ట్ అంటే అదే కదా. యా, హౌ డిడ్ ఇట్ కమ్? బాగా వచ్చిందా? ఐ రియలీ లైక్ వాట్ వివ్ డన్. ఐ థింక్ చాలా కాంటెంట్ ఇచ్చారు. మరి కాంటెంట్ క్రియేటర్స్ అన్నప్పుడు కాంటెంట్ ఇవ్వాలి కదా. But thank you. You're doing a great job. Thank I hope I might not be that one guest for you, but I'm still that the guest ga apna. I think I am useful for your podcast ane anukuntuna. Yeah. I wish you all the best, and Thank you. I wish you guys also ఏమైనా అటు ఇటు మాట్లాడితే అనుకోండి, ఎలాగ అనుకుంటారు కానీ. Yeah, but do you think that Nikhil flavor is missing? అట్లా ఏం లేదా? అలా ఏం లేదు. ఐ థింక్ ద హోల్ పాయింట్ వాస్ దట్ నో టు ఆల్సో మేక్ యూ టాక్ అబౌట్ వాట్ గోస్ ఆన్ బిహైండ్ ద సీన్స్. ఐ థింక్ అమ్మో చాలానే చెప్పాను నేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దట్ ఈస్ అనుష అండ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజేంద్ర సింహ. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఏంటి మనీ. అదే సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది. See, you have to pay me for this.